ఇటీవల బుట్టా రేణుక గారు చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడుతూ, పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఎక్కడైతే అభివృద్ధిని వదిలేశారో వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తారని, చేనేత అభివృద్ధికి పాటుపడతారని చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. శ్రీమతి బుట్టా రేణుక గారు నాగలదిన్నె గ్రామాన్ని తాను ఎంపీగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నాగలదిన్నెలో ఉన్న చేనేత ప్రజలకు తాను చేసిందేమీ లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గ చేనేత ప్రజలకు ఏదో చేస్తారని అనుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కింద అప్పట్లో శ్రీ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఒక మైదానాన్ని కేటాయించి క్రీడాస్థలంగానూ మరియు ఎగ్జిబిషన్కుగానూ ఉపయోగించుకోవాలనే మంచి ఉద్దేశంతో మొదలుపెడితే దాన్ని వైసీపీ నాయకులు తమ సొంత ధనార్జన కొరకు దుకాణాలు పెట్టించి వైడబ్ల్యూసీఎస్కు తీరని అన్యాయాన్ని చేస్తున్నారు. సోమప్పగారి ఆశయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వ నాయకులకు తెలీదా? టీడీపీ ఆధ్వర్యంలో బనవాసిలో టెక్స్టైల్ పార్కు కొరకు స్థలాన్ని కేటాయిస్తే అప్పట్లో వేసిన శంకుస్థాపన శిలాఫలకం తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. చేనేతులు కాని వైసీపీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు అని ఆరోపణలు నిజమా కాదా? నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కొరకు వైడబ్ల్యూసీఎస్ కింద స్థలాన్ని కేటాయిస్తే ఇప్పుడు అక్కడ చేనేతలకు ఉపయోగపడే ఎటువంటి సహాయ సహకారాలు జరగటం లేదు. ఇది వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. దీని గురించి శ్రీమతి బుట్టా రేణుక గారు ఏమీ మాట్లాడకపోవటం గమనార్హం. 2009-2011 వరదల సమయంలో పద్మశ్రీ మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద పేదలకు సహాయం చేయటం జరిగింది మరియు ఇండి విలేజ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించటం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మరియు తాగునీటి వసతులు కల్పించటం జరుగుతూనే ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నది మాచాని సోమప్ప ఫౌండేషన్ కింద. మేమందరం చేస్తున్న సేవలు మీకు కనబడటం లేదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి డాక్టర్ మాచాని సోమనాథ్ గారు ఎద్దేవా చేశారు. కాబట్టి ఇప్పటికైనా చేనేతపై ముసలి కన్నీళ్లు కార్చటం ఆపాలని డాక్టర్ మాచాని సోమనాథ్ గారు తెలియచేశారు. ఎమ్మిగనూరు ప్రజలకి, మీడియా మిత్రులకి, సభలో పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఎవరన్నా ఎమ్మిగనూరు మన మాచాని సోమప్ప స్కూల్లో చదువుకున్నారా? అక్కడ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ కనిపించేది మనకు వర్క్ ఈజ్ వర్షిప్. ఇది మా ముత్తాత గారు, మా ఫ్యామిలీలో అందరూ పాటించే నియమం ఇది. ఈరోజు అందరినీ ప్రెస్ మీట్కి పిలిచాను. అందరూ వచ్చినందుకు సంతోషం అండి. ఇటీవల బుట్టా రేణుక గారు చేనేత ఆత్మీయ సమ్మేళనాన్ని సభలో మాట్లాడుతూ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఎక్కడైతే అభివృద్ధిని వదిలేశారో వాటిని శ్రీమతి బుట్టా రేణుక గారు ముందుకు తీసుకెళ్తారని, చేనేత అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది మనకు చాలా విచిత్రమైన విషయం అండి. ఎందుకంటే శ్రీమతి బుట్టా రేణుక గారు 2014లో ఎంపీగా ఎలెక్ట్ అయినారు. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో నాగలదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నాగలదిన్నె గ్రామంలో అక్కడ ఏమీ ఫెసిలిటీస్ చేయలేదు, అక్కడ ఏమీ వర్క్ కూడా చేయలేదు, ఒక 1/2 కిలోమీటర్ రోడ్ కూడా వేయలేదని ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ చిన్నకేశ్వరరెడ్డి గారే చెప్పారు. మీకు అంతా తెలిసిందే. అక్కడ నాగలదిన్నెలో ఉన్న చేనేత ప్రజలకు తను చేసిన మేలు ఏం లేదని, అయితే ఇప్పుడు మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత ప్రజలకు ఏమో చేస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంకోటి, నిన్న అయిన సభలో ఎక్కడైంది, మన ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలోనే గ్రౌండ్స్లో ఈ సభ జరిగిందండి. ఈ సభలో మనకు తెలిసింది ఏమంటే అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంది. ఆ టైంలో మన ముత్తాత గారు శ్రీ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు అక్కడ ఉండే గ్రౌండ్స్ మన ఇది క్రీడారంగం కానీ క్రీడం కోసం లేదా ఎగ్జిబిషన్స్ కోసమే వాడాలని తెలిపారు. కానీ ఇప్పుడు అక్కడ దుకాణాలు వచ్చినాయి. కొన్ని మీకు స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి. ఇది వైసీపీ నాయకులు తమ సొంత ధనార్జన కోసం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీకు అందరు తెలిసిందే, అక్కడ మనకు
మన ముత్తాత ఆశయాలేమి అక్కడ మన ఎమ్మింగనూరులో ఉండే ప్రజలకి ఒక బ్రీదింగ్ స్పేస్ కానీ వాళ్ళ పొద్దున ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ మాదిరి ఏర్పాటు చేశారు, కానీ వేరే విషయం కూడా కాదు. కానీ అక్కడ షాప్స్ ఏర్పాటు చేశారు. షాప్స్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా అపోజ్ చేసినారు. ఆ టైంలో దయాసాగర్ గారు, మల్లికార్జున ఖనికే అని కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు అపోజ్ చేసినారు. అయినా కానీ అది అక్కడ షాప్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చేనేత వర్గానికి చెందిన వాళ్ళని పుట్ట వెంకట గారు అంటున్నారు. అయినా కానీ అక్కడ నుంచి వచ్చే రెంట్స్, మనకు అక్కడ వచ్చే రెంట్స్ అన్ని మార్కెట్ రేట్ ప్రకారం లేవు, చాలా తక్కువ ధరలో వస్తున్నాయి వైడబ్ల్యూసిఎస్. టెక్స్టైల్ పార్క్ అని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్క్ అని శంకుస్థాపన చేశారు బన్వాసి దగ్గర. కానీ ఇప్పుడు శంకుస్థాపన అయిన తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినారు, కానీ అక్కడ ఏమీ అభివృద్ధి చెందలేదు. మాకు అక్కడ కొన్ని ప్లాట్లు వేస్తామని మీకు కూడా తెలిసిందే విషయం అది. సో ఇప్పుడు చేనేతలు మనం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉండే గవర్నమెంట్ అయినా కూడా ఎందుకు ఏం చేయలేదండి. ఇప్పుడు సడన్గా వచ్చి చేనేతలు అంటే ఎట్లా వస్తుంది? ఇంకోటి మీకు తెలిసిన విషయమే, మన ఎమ్మిగనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కోసం స్థలాన్ని కేటాయించారండి. ఈ స్థలం కేటాయించిన తర్వాత అది ఎందుకు కేటాయించారంటే అక్కడ మన చేనేతల కోసం రా మెటీరియల్ తక్కువ ధరలో, డిస్కౌంట్ ధరలో అందించడానికి ఏర్పాటు చేసింది. అక్కడ ఇచ్చిన స్థలము మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇంకా అక్కడ ఏమీ డిపో పెట్టలేదు, ఏం స్టార్ట్ చేయలేదు. ఎందుకు? చేనేత వర్గం చెందిన వాళ్ళైనా ఈరోజు ఎందుకు వాళ్ళు పని చేయలేదు దాని గురించి, ఇది మనం అడగాలండి. ఇంకోటి నాగర్జునలో మీకు 2009లో 2011లో అక్కడ వరదలు వచ్చినాయి. ఆ కాలంలో మన మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ కింద మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఎంజీ ఫ్యామిలీలో మన రిలేటివ్స్, మనం అంటే జస్ట్ నేను మా తాత అని కూడా కాదు, మా ఫ్యామిలీలో అందరూ, మా ముత్తాత వాళ్ళ తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇంకా ఇక్కడ ఎమ్మిగనూరులో చెందిన చాలా చేనేత వాళ్ళు కూడా ఆ రోజు చాలా దానం చేశారు. చేసి మనం ఆ రోజు ఏం చేశాం, వరదలు వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బియ్యము, పప్పు, నిత్యావసరాలు, గ్యాస్, గిన్నెలు అన్నీ సప్లై చేసి ఆర్థిక సాయం కూడా చేసాము. ఆ రోజు మీకు అందరూ తెలిసిందే, అది మనం చేసినాము. అది చేసి ఎప్పుడు ఇంతవరకు మనం నాగరికతకి చాలా పనులు చేస్తున్నాం. అలాగే మీకు అందరూ తెలిసింది, రాయలసీమలో 2 ఐటీ కంపెనీలు ఉన్నాయండి. ఓన్లీ 2 ఐటీ కంపెనీస్ ఇన్ రాయలసీమ. ఒకటి తిరుపతిలో ఉంది, ఎమ్మిగనూరులో ఇండి విలేజ్లో ఐటీ కంపెనీ ఉందండి. ఇది మన ఫ్యామిలీ వర్క్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉండే ఎమ్మిగనూరు ప్రజలకి ఉపాధి కలిగించడానికి మనం చేస్తున్న అన్ని సామాజిక వర్గాలకి బెనిఫిట్ అవ్వాలని చేస్తున్న పని ఇది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మిగనూరులో ఐటీ కంపెనీ ఉంటే చాలా మంది ఇక్కడ ఉపాధి పొందుతారు. పేద విద్యార్థులు కూడా మనం ల్యాండ్ డొనేట్ ఇది పేద వాళ్ళకి పుస్తకాలు డొనేట్ చేస్తామండి. నేను అర్జీ పెట్టుకున్న విషయం అందరికీ తెలుసు. సో అది అధిష్టానం డిసైడ్ చేసి వాళ్ళ నిర్ణయం మీద నేను కట్టుబడి ఉంటానండి. పార్టీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్, ఇప్పుడు మన అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. దాన్ని బట్టి సార్ కూడా రేస్లో ఉన్నారు. ఇప్పుడు అది నిర్ణయం అయితే అధిష్టానం తెలిపిస్తుందండి, నేనేం చెప్పలేనండి. సార్ రేపో ఎల్లుండో టీడీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ కేటాయిస్తే మీ రాజకీయ భవిష్యత్తు తర్వాత కార్యాచరణ మీది ఎలా ఉంటుంది సార్? నేను ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూన్సీలో వర్గపోరు ఉంది కదా సార్, వాళ్ళు మిమ్మల్ని విభేదించినప్పుడు ఎలా కలిసి జర్నీ చేస్తామని చెప్తారు? ఇప్పుడు అధిష్టానం పెట్టిన నియమాలని మనం పాటించాలండి. దాన్ని అగేన్స్ట్ వెళ్ళడం, దాన్ని విరుద్ధంగా వెళ్ళడం, అది మనము పార్టీ నుంచి రిజైన్ చేసినట్టు లెక్క. గడప గడప వెళ్తున్నారు కదా సార్? అవునండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేశారా? మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య? చాలా సమస్యలు ముందుకు వచ్చాయండి. ఎందుకంటే ముందు చాలా నిత్యావసరం అంటే బేసిక్ శానిటేషన్లో చాలా నెగ్లెక్షన్, అంటే టౌన్ వరకు వెళ్తే బేసిక్ శానిటేషన్ నెగ్లెక్ట్ ఉంది. ఎందుకంటే కెనాల్స్ క్లీన్ చేయడం కానీ అవన్నీ, డ్రైనేజ్ క్లీన్ చేయడం అవన్నీ నెగ్లెక్ట్ ఉన్నాయి.
రోడ్స్ కూడా డెవలప్మెంట్ లేదు లాస్ట్ 5 yearsలో. అలాగే విలేజెస్ కూడా తిరిగినాను, చాలా విలేజెస్ అయితే నేను కవర్ చేశాను. ఇప్పుడు సపోజ్ బండాగ్రారం కానీ, గంజర్ల, ఈ బైలోపుల, అలాగే పెద్ద మారేడు, చిన్న మారేడు, పాల్వాలు, కులుమాల, నందవరం, కనకవీడ అవన్నీ తిరిగినాము. అక్కడ తిమ్మాపురం తిరిగిన చోటు మనకు తెలిసింది. ఇప్పుడు భువనగర్లలో గాజులు తినే ప్రాజెక్ట్ ఉంది. ఆ టైం తెలుగుదేశం గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు అప్పుడు పైప్ లైన్ అనేది శాంక్షన్ చేశారు. గత 5 సంవత్సరాల్లో దాని గురించి కంటిన్యూ అవ్వలేదండి. రైట్ ఆర్టీఎస్ కానీ, ఉండే వాళ్ళ కానీ అవన్నీ మనకు జియోలు వచ్చింది. లాస్ట్ 5 సంవత్సరాలు దాని నుంచి ఏం వర్క్ స్టార్ట్ కాలేదు. దాని నుంచి అందరం ప్రజలు, కొల్గొండ ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కొనసాగిస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే అందరికీ మన నియోజకవర్గంలో ఉండే రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటారు. బుట్టారెడ్డి గారు ఇండస్ట్రీస్ తెస్తానంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఫస్ట్ మనం చూసుకునే 2014లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏమైంది, గుజరాత్లో ఉండే ప్రాజెక్టుని కేర్ తీసుకొచ్చి మన అనంతపూర్ జిల్లాలో పెట్టించినారు. దానికి వాళ్ళకి అవసరమైన కరెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని సదుపాయాలన్నీ అరేంజ్ చేసినందుకు వాళ్ళు అక్కడ వచ్చినారు. అలాగే ఆ ఏరియా అనంతపురం అంటే అందరు డ్రాట్ ఏరియా, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఒక ప్రగతి వచ్చిందండి. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో ఏం ఫ్యాక్టరీలు వచ్చాయో మీరు చెప్పండి. సో ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీకు తెలిసిందే కొన్ని ఫ్యాక్టరీలు, అమరాజా ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి వాళ్ళు తెలంగాణకి వెళ్ళారు. జాకీ ఫ్యాక్టరీ ఒకటి కూడా క్లోజ్ అయింది. ఎందుకైనా అండి అంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఒక ఇండస్ట్రీని రాకుండా, ఇండస్ట్రీ ఉండే కూడా వెళ్ళిపోయినాయంటే మన రాష్ట్రంలో ఉండే ప్రజలకి కొట్టగొట్టినట్టే కదండి. మేడం తెస్తా అంటుంది, మీరు ఏమైనా? ఖచ్చితంగా తెస్తామండి. అంతేందుకు ఇప్పుడు ఇంతకుముందు మనం స్టార్ట్ చేసాం, అప్పుడే ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. పాలిటిక్స్ మాస్టర్ కీ అంటారు. అలాగే మనకు మాస్టర్ కీ లేకుండా కూడా మన ఫ్యామిలీ ఇక్కడ ఐటీ కంపెనీ పెట్టాము, హ్యాండ్లూమ్స్ చాలా హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ. అది ఇంకా ఎక్కువ కొనసాగిస్తాం. మనం ఇంతవరకు చేస్తున్న పనులే, ఏం కొత్త కాదు మనకు. ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ కానీ, మూసిపోయిన ఫ్యాక్టరీ కానీ అన్నీ మనం హెల్ప్ చేస్తాం. అన్నీ ఓపెన్ చేసి అందరికీ ఉపాధి కలిగేటట్టు చేస్తాం. సో మీరు ప్రచారం చేస్తున్నారు, మీకు టికెట్ వస్తుందంటే మీకు స్ట్రెంత్ ఏంటి? ఇంతవరకు మన ఫ్యామిలీ వర్క్ చేశాము, ఆ ఆశీస్సులతోనే నేను టికెట్ అడుగుతున్నాను. పార్టీలో మీకు ఏమైనా స్ట్రెంత్ ఉందా? పార్టీ పనిచేసే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారని నాకు ఆశ ఉందండి. ప్రజలకు ఈ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న ఎమ్మెల్యూరులో చేనేత బాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఆ కార్యక్రమానికి చేనేతలనే కాకుండా ఇతర వర్గాల వాళ్ళు కూడా అక్కడికి మొబిలైజ్ చేసినారు. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఈరోజు సోమప్ప గారి కుటుంబాన్ని తప్ప ఇతరులను నమ్మే పరిస్థితిలో ఎమ్మెల్యేలు చేనేతలు లేరు. వాళ్ళు ఎన్ని చెప్పినా జనాలు విశ్వసించరు వాళ్ళని. మరి అలాంటి సందర్భంలో ఈరోజు డబ్బు ఆశ పెట్టి మళ్ళా పేద ప్రజలను, కూలీలను కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఇది ఒక రకంగా ఎమ్మెల్యేలు చేనేతలను అవమానించడం అయింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మనం శ్రీమంతుడి సినిమా చూసిన మహేష్ బాబుది, దాంట్లో దేవరగట్టు అనే ఒక విలేజ్ని దత్తకు తీసుకొని చాలా డెవలప్ చేస్తాడు మహేష్ బాబు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. బుట్ట రేణుకమ్మ గారు నాగేదిని గ్రామాన్ని దత్తకు తీసుకున్నప్పుడు కూడా ఆ సినిమాలో మాదిరిగా అంత అభివృద్ధి చేస్తారేమో. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఎంపీకి ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఇస్తా ఉంది అభివృద్ధి కార్యక్రమాల కోసం. 5 కోట్లు నీ చేతిలో ఉన్నప్పుడు
ఒక చిన్న గ్రామ పంచాయతీని కూడా మీరు అభివృద్ధి చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు సోమప్ప గారి తర్వాత ఎమ్మెగనూరులో అభివృద్ధి జరగలేదని చెప్పడం చాలా విచక్షణ రహితం. ఎందుకంటే సోమప్ప గారి తదనంతరం బివి మోహన్ రెడ్డి గారు వచ్చినారు ఎమ్మెగనూరుకు. బివి మోహన్ రెడ్డి గారు ఎన్నలేని సేవలు చేసినారు, ఎంతో అభివృద్ధి చేసినారు. తదనంతరం మా పెద్ద ఆయన ఎమ్మెగనూరులో అందరూ ఇష్టపడేటటువంటి వ్యక్తి చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా చాలా సేవలు చేసినారు, అభివృద్ధి చేసినారు. ఈ రోజు ఎండాకాలంలో మనం మంచినీళ్లు తాగుతున్నామంటే అది కేశవరెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యని. ఎందుకంటే పులికనుమ ప్రాజెక్టు కట్టినందుకు మనకు నీళ్లు ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లు అక్కడ స్టోర్ చేసుకొని వేసవి కాలంలో మనకు తాగునీళ్ళు ఇబ్బంది అయినప్పుడు పులికనుమ ద్వారా ఎమ్మెగనూరుకు నీళ్లు తీసుకొచ్చి ఎమ్మెగనూరు దాహార్తిని తీర్చినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోమప్ప గారి తర్వాత ఎవరేం చేయలేదు, నేనేం చేస్తానని రేణుకమ్మ గారు చెప్పడం చాలా బాధ్యత లేనటువంటి పని. ఇంకొక విషయం ఏమంటే ఎమ్మెగనూరులో చేనేతలు చాలా ఉన్నారండి. మరి అలాంటిది ఒక స్థానికంగా ఇక్కడ లేనటువంటి వ్యక్తిని వ్యాపారాలన్నీ హైదరాబాద్లో ఉండి ఆమె స్కూల్స్ కానీ మళ్ళీ ఆమెకు ఉన్నటువంటి వ్యాపారాలు చాలా విస్తరించింది వ్యాపారాల్లో ఆమె అక్కడ. మరి అలాంటి అన్ని ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా ఎందుకు కానీ ఇచ్చినారనేది నాకైతే అంతుపట్టడం లేదు. నేను ఎమ్మెగనూరుకు బుట్టా శారద గారు అంటే ఇప్పుడు బుట్టా రంగయ్య గారి భార్యని ఎమ్మెల్యేగా చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆమె కూడా వీవరు, ఆమెను ఎందుకు కానీ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. తదనంతరం ఏమంటే ఇక్కడ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, గాదె లింగన్న గౌడ్ ఫ్యామిలీ. ఆ రోజుల్లోనే ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచినారు. మళ్ళా వాళ్ళ నాన్న వీరభద్ర గౌడ్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెగనూరులో చరిత్ర తిరగరాసినటువంటి వాళ్ళు. మరి ఆ కుటుంబానికి ఈరోజు ఎందుకు కానీ టికెట్ ఇవ్వలేదు స్థానికులకు? వీళ్ళు ఇంతమంది పెద్ద నాయకులను పట్టుకొని వీళ్ళు ఎవరిని కాకుండా మళ్ళీ ఈరోజు రేణుకమ్మ గారిని స్థానికంగా లేనటువంటి వ్యక్తిని తెచ్చి ఎమ్మెగనూరులో మరి శాసనసభ్యురాలుగా ఆమెకు టికెట్ ఇస్తే ఎమ్మెగనూరు ప్రజలు ఎందుకు ఓటేస్తారండి? ఎమ్మెగనూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆలోచిస్తారు ఎమ్మెగనూరు ప్రజలు. చిన్న విషయానికే మరి 10 విధాలుగా ఆలోచించి తెలివి ఉన్నటువంటి ఎమ్మెగనూరు ప్రజలు ఈరోజు స్థానికంగా లేనటువంటి బుట్ట రేణుకమ్మ గారికి ఎందుకు ఆమెకు శాసనసభకు పంపిస్తారు? ఈసారి ఎట్లుందంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని సర్వేలు, ఏ సర్వేలు చూసినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కోడేకి వస్తున్నాయి మళ్ళా సర్వేలన్నీ. మళ్ళీ అలాంటి సందర్భంలో ప్రభుత్వం రానటువంటి శాసనసభ్యురాల్ని గెలిపించేటటువంటి అవసరం, నైతికత ఎమ్మెగనూరు ప్రజలకు ఏముంటుంది? కనుక ఎమ్మెగనూరు ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి క్రీడాకారుల కోసం ఎమ్మెగనూరులో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయితేనేమి, తర్వాత వీవర్స్ కాలనీ మైదానం మాత్రమే మనకు మిగిలినాయి. ఎంతో మంది ఆరోగ్యం కోసం పొద్దున్నే వాకింగ్ వెళ్తుంటారు సోదరిమణులు, సోదరులు, మళ్ళా ఉద్యోగస్తులు ఎంతో మంది. ఈ రోజు అందరికీ జబ్బులు ఉన్నాయి, మళ్ళీ వాకింగ్ చేస్తే జబ్బులు తగ్గుతాయని డాక్టర్లు చెప్తున్నారు. కనుక అందరూ వాకింగ్ చేసుకోవడానికి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి మైదానంలో ఈ రోజు అక్కడ వ్యాపారం మొదలు పెట్టినారు. ఏమండి ఇంకా షాపులు వేయడానికి ఎక్కడ స్థలం లేదా ఎమ్మెగనూరులో? మీకు విద్యార్థులు ఆడుకునే స్థలంలోనా, పిల్లలు ఆడుకునే స్థలంలోనా, ఎమ్మెగనూరు ప్రజలకు ఉపయోగపడేటటువంటి మైదానంలోనే మీకు మరి ఈ రోజు వ్యాపారం చేసి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని సొసైటీని అభివృద్ధి చేయాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెగనూరు ప్రజలు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ముందుకు పోయేటటువంటి మళ్ళీ ఆ పనులు కూడా చేపడతాము. అలాగే మరి ఎమ్మెగనూరులో సోమప్ప గారి తర్వాత ఏం జరగలేదు, నేను దాన్ని కొనసాగిస్తానని రేణుకమ్మ అక్క గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెగనూరులో ప్రతి సంవత్సరం పేద విద్యార్థుల కోసం దాదాపు 10 లక్షలు విలువ చేసే నోటు పుస్తకాలు ప్రతి సంవత్సరం పేదలకు ఇస్తా ఉన్నారు. మరి ఆమె కూడా మాచాన్ సోమప్ప మెమోరియల్ హాల్లోనైతేనేమి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పుస్తకాలు పంచేటప్పుడు ఆమె చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆమె చేతుల ద్వారానే మరి నోట్ పుస్తకాలు పంపిణీ చేయించడం జరిగింది. మరి అలాంటి ఆమె ఏమి జరగలేదని చెప్పడం భావ్యం కాదు. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఎమ్మెగనూరు ప్రజలు బాగా ఆలోచన చేసి ఎలక్షన్లో సరైన తీర్పు ఇవ్వాల్సిందిగా నేను ఎమ్మెగనూరు ప్రజలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.